న్యూస్ అనాలిసిస్ ఇవాళ అనాలిసిస్ లో చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో అనంతపురం టీడీపీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు మనతో జాయిన్ కాబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి పార్థసారథి విజయవాడ నుంచి ఆయన కూడా మనతో ప్రత్యక్ష ప్రసారంలో జాయిన్ అవుతారు. ముందుగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన రుణమాఫీ, దానికి అనుగుణంగా దానికి వ్యతిరేకంగా వస్తున్న స్పందనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్వహిస్తున్న ధర్నా, మిగతా రైతు సంఘాల స్పందనలు, ఆ చర్చని చూసే ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు 19 నుంచి 20 లక్షల మంది రెండు రాష్ట్రాల్లో కలిపి వీళ్లకు సంబంధించిన గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు కలిపి నిర్వహించాలి, ఒక్కసారికైనా పరీక్షలు నిర్వహించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిమాండ్ కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి నిర్వహించేది లేదు, విడివిడిగానే నిర్వహిస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతోంది. అందుకు అనుగుణంగా ఒక అడుగు ముందుకేసి నిన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును కూడా ప్రకటించేశారు. దానికి చైర్మన్ గా విద్యాశాఖ మంత్రిని కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అసలు ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విషయంలో ఇంత ఇదిగా పట్టుబడుతున్నారు? కలిపి నిర్వహించాలని ఆ ప్రభుత్వం, విడిగా నిర్వహిస్తామని ఈ ప్రభుత్వం ఇంత ఇదిగా పట్టుపట్టడం గల కారణాలు ఏంటనేది ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయా, లేక బోర్డు పైన ఆధిపత్యం కోసం జరుగుతున్న వ్యవహారమా, లేదు కార్పొరేట్ కాలేజీలను గుప్పిట్లో పెట్టుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకోసం జరుగుతున్న విద్యార్థుల గందరగోళం, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రవి గారు, మీ అంచనా ఏంటి? కలిసి జరపాలనేది వాళ్ళ డిమాండ్, లేదు విడిపోయాం కదా అది మేము జరిపేసుకుంటాం అనేది వీళ్ళ డిమాండ్. ఏది న్యాయబద్ధమైనది అంటే రెండు రకాలుగా చూడాల్సిన పరిస్థితి. మీ విశ్లేషణ దీని మీద అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయి. సహజంగా ఉండేవి కొన్ని, అనవసరంగా పెంచుకుంటున్నవి కొన్ని, ఎడతెగని వివాదాలుగా ఉన్నాయి, చర్చించుకోవడం లేదు. వీటన్నిటిలోకి దురదృష్టకరమైన విద్యార్థులకు సంబంధించిన పరీక్షల వివాదాలు, అది ఎంసెట్ దగ్గర మొదలైంది, కౌన్సిలింగ్ దగ్గర అయింది, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఫీజులు, ఇప్పుడు ఇవి నిజానికి పూర్తిగా నివారించదగినవి. అవసరం లేనట్టు మిగతా ఇంకా విద్యుత్ శక్తి అంటేనో, నీళ్లు అంటేనో కనీసం దీర్ఘకాల ప్రయోజనాలు. పైగా ఇంటర్మీడియట్ వచ్చేసరికి గత సంవత్సరం మొదటి సంవత్సరం వాళ్ళు కలిసే రాశారు, ఈ రెండో సంవత్సరం అంటే ఈ బ్యాచ్ వరకు. అందువల్ల ఇది పూర్తిగా అవాంఛనీయమైనటువంటి వివాదం. ఇక ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైఖరి తీసుకుంటే చైర్మన్ గా ఎవరు ఉండాలనే విషయం మీద తప్ప వేరే మేము ఉమ్మడిగా జరపడానికి, మిగతా వాటిలో కనీసం అభ్యంతరాలు ఉన్నాయి, ఇక్కడ మేము ఉమ్మడిగా జరపడానికి ఇష్టపడుతున్నాము, ఆయన ఆంధ్రప్రదేశ్ కలిసి రావట్లేదని తెలంగాణ ప్రభుత్వ వాదన. కాదు, మాకు హక్కు మాకే ఉంది, చైర్మన్ గా ఉండటం కోసం ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంత పట్టుబడుతుందో నాకు అర్థం కాలేదు. అలాగే తెలంగాణ మిత్రులు కూడా మేము నారాయణ, శ్రీ చైతన్య ఉమ్మడిగా ఉండి చైర్మన్షిప్ మాకు ఇస్తే కలిసి ఉమ్మడి పరీక్షలు జరపడానికి సిద్ధమని వీళ్ళు అంటారు. చైర్మన్ కోసం అని వాళ్ళు అంటారు. అంటే ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఒక ప్రభుత్వ వ్యవస్థ, విద్యారంగానికి సంబంధించింది. దాని చైర్మన్ గిరి కోసం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంత తీవ్రంగా ఘర్షణ పడుతున్నాయి మనకు అర్థం కాదు. భానుప్రసాద్ గారు, ఇది చైర్మన్ గిరి కోసం గవర్నర్ గారు కూడా ఏం చేస్తున్నారు, రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి గవర్నర్ ఒక ఆయన పెట్టారు, ఎందుకు ఇట్లాంటివి వస్తే పరిష్కరించడానికి. నేను ఆంధ్రప్రదేశ్ నేను సమర్థించట్లేదు, చైర్మన్ గిరి మాకే కావాలి లేదా కో చైర్మన్ అన్న కావాలని. కానీ అదే సమయంలో తెలంగాణ విద్యార్థులు ఏడాది పాటు కలిసి రాశారు కాబట్టి సర్దుబాటు అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి, మరి ఎందుకు చేయడం లేదు? కీలకమైన సమస్యలు కదా ఇవి. భానుప్రసాద్ గారు, ఇది బోర్డు మాది అని చెప్పుకోవడం లేదు, చైర్మన్ గిరి కోసం ఇద్దరు పట్టుబడుతున్నందువల్ల వస్తున్న సందిగ్ధత లాగానే కనబడుతోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది బోర్డు చైర్మన్ గా మా విద్యా మంత్రికి ఇస్తే కలిసి నిర్వహిద్దాం ఈసారి, కానీ వీళ్ళు ఒక మాట అన్నారు. లేదు అట్లా కుదరదు, బోర్డు మాతృ రాష్ట్రం కాబట్టి మా కిందనే ఉండాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. లేదా ఒక మెట్టు తగ్గుతాం అన్నారు, కానీ అదేదో ఆఫ్ ది రికార్డ్ అన్నది అధికారికంగా చెప్పిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు. సో ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమే కదా. ఇక్కడ దీని విషయంలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటం అనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. ఇద్దరు మంత్రులు కూర్చున్నారు, 2-3 సార్లు కూర్చున్నారు. ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూర్చొని మాట్లాడటం జరిగింది, ఇద్దరు మంత్రులు కూర్చొని మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇద్దరు మంత్రులు గవర్నర్ సమక్షంలో కూర్చొని మాట్లాడటం జరిగింది. గవర్నర్ సమక్షంలో అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మంత్రి గారు యాక్సెప్ట్ చేశారు, ఎస్ మీరు కండక్ట్ చేయండి, ఉమ్మడి రాష్ట్రంలో కండక్ట్ చేయండి.
చైర్మన్ మీకే వదిలేస్తాం మీరే ఉండండి, మీరు కండక్ట్ చేయండి, మా దగ్గర కూడా కండక్ట్ చేయండి, 2 ప్రాంతాల్లో కూడా కండక్ట్ చేయండి అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మా ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ అడిగి చెప్తా అన్నారు కానీ ఏం జరిగింది తెలియదు. అడిగి చెప్తానని లేదు, అక్కడ ఒప్పుకుని వెళ్ళారు. అదే ఇక్కడ ఒప్పుకొని వెళ్ళి బయటకు వచ్చి మాత్రం మా ముఖ్యమంత్రి గారిని అడిగి చెప్తా అన్నారు. మళ్ళీ వెళ్ళి బయటకి ఒప్పుకున్నారనేమో తెలంగాణ మంత్రి చెప్పారు. అక్కడ ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, బయటకు వచ్చి మాత్రం ఈ మాట అన్నారు. కరెక్ట్. సో అక్కడ ఒప్పుకుని పోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏదో అడ్డం పట్టి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఇక్కడ మేమనేది ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండి ఏదో ఒక రోజు విడిపోవాల్సిందే. మా ఎగ్జామినేషన్స్ మేము కండక్ట్ చేసుకుంటాం, లేదు కలిసి చేద్దామనంటే మేమే కండక్ట్ చేయాలి అనేది మా వాదన. మేమేమి లేదు కంపల్సరీ కలిసి చేయాల్సిందే అనే ఇది మేము పెట్టట్లేదు. మీ ఆధ్వర్యంలోనే జరగాలనేది మీ వాదన. మా తెలంగాణ ప్రాంతంలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకునేటువంటి స్థాయికి మేము రావాలి. ఇప్పటికే 1 సంవత్సరం కలిసి కండక్ట్ చేసాం. కాదంట్లా ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత మాది మేము చేసుకోవాలనే కోరిక నేను కూడా కాదంటలేదు, వాదన నేను తప్పట్లా. కానీ మేమే జరపాలని మీరు ఎందుకంటున్నారు? ఇద్దరం కలిసి జరుపుదాం, ఇద్దరు కలిసి ఒక స్పెషల్ కమిటీ ఒకటి వేసి కమిటీ ఆధ్వర్యంలో జరపాలని ఆలోచన చేయలేకపోతున్నారు. ఇక్కడ ఇంకా అనుమానాలు ఉన్నాయా ఒకరి మీద ఒకరికి? విద్యా వ్యవస్థని శాసించగలిగేటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని శాసించగలిగినటువంటి వ్యక్తులు అక్కడ ప్రభుత్వంలో ఉన్నారు. మొత్తం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థనే శాసించగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ఉంటే ఏం చేయగలుగుతారు? అందుకే మాకు అక్కడ మా రాష్ట్రంలో మేము కొత్తగా ఏర్పరచుకున్నటువంటి రాష్ట్రంలో అటువంటి అవకాశం లాస్ట్ టైం ఏమైందంటే వేణుగోపాల్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ఇట్లాంటి ఇది రావడము, నిజానికి అంతకు ముందు కూడా 10th క్లాస్ పేపర్లో కడప కర్నూలు జిల్లాలో వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు తప్పులు చేశారనేది బయటపడ్డాయి కొన్ని దృష్టాంతాలు. సో దాంతో లాస్ట్ టైం ఎక్కడ జవాబు పత్రాలు అక్కడే వాల్యుయేట్ చేసుకున్నారు, అది గొడవ లేకుండా జరిగిపోయింది. తెలంగాణ చేశారు, ఆంధ్రలో చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా అట్లా చేసుకోవచ్చు ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే. బట్ వీళ్ళు పట్టుబడుతున్నారు. పైగా ఈ కార్పొరేట్ కాలేజీలు ఇప్పుడు డైరెక్ట్ చెప్తారు, ఆయన నారాయణ అక్కడ మంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు ఉంటే? ఏం చేస్తారు? విద్యార్థులను రాయనివ్వరా? లేకపోతే విద్యార్థులు చదవకుండా అడ్డుకుంటారా? లేదు పత్రిక జవాబు పత్రాలు ఎక్కడే దిద్దుకుంటాం అన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏంటి అనుమానం? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ పరీక్షలు అక్కడ జరుపుకొని ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ అయితేనే మంచిదని మా అభిప్రాయం. పిల్లలు ఎక్కడన్నా కానీ, అంటే ఇప్పుడు అక్కడి పిల్లలు ఇక్కడ చదవచ్చు, ఇక్కడ పిల్లలు అక్కడ చదవచ్చు. ఇప్పుడు కాలేజీలు ఎక్కడోళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు, యాజమాన్యాలు ఎక్కడోళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు. దాన్ని పక్కకు పెట్టండి. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నేను చైర్మన్ ఇస్తే ఉమ్మడిగా నిర్వహిస్తాం అనడం ఫస్ట్ తప్పు తెలంగాణ ప్రభుత్వాన్ని. అంటే ఒకటే మాట కట్టుబడి ఉంటే అది వేరే. అయితే నేను ఇట్లయితే అట్లయితే ఇట్లా అని చెప్పడం తెలంగాణ ప్రభుత్వంలో స్పష్టత లేదు. నేను సపరేట్ నిర్వహించుకుంటాం, మా ప్రాంతంలో మా కాలేజీ కానీ మా పిల్లల్ని మేము మంచిగా చూసుకుంటాం, మంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం, వాళ్ళకి కావాల్సిన అన్ని మాట్లాడితే అది పాజిటివ్గా మాట్లాడితే మంచిది. అది మాట్లాడకుండా కొద్దిగా వ్యాపార ధోరణితో మాట్లాడినట్టు మాట్లాడే వరకు మిగతా ఇక్కడున్న సీమాల నుంచి వచ్చి సెటిల్ అయిన ఏదైతే ప్రైవేట్ కాలేజీల వాళ్ళకు కొద్దిగా అనుమానం రావడంలో సహజంగా ఉంటుంది కూడా. అయితే అదొకటి. రెండోది ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టంగా వాళ్ళు మీతో కలిసే మేము నిర్వహిస్తూ ఉండడంలో వాళ్ళ బలహీనత ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మా ప్రాంతం 2 ప్రాంతాలు వేరేనాయి కాబట్టి మాది మేము చేసుకుంటామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైనా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్న విద్యా సంస్థల పట్ల కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల కానీ, విద్యార్థుల పట్ల కానీ ఏదైనా తప్పు చేస్తే, వివక్ష చేస్తే తప్పనిసరి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, తర్వాత సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అందరు ఉన్నారు. అది ఏం జరగదు. కానీ ఇది జరగకుండా ఇద్దరు కూడా ఒక వ్యాపార దూరంతో లాభం ఎంత, నష్టం ఎంత, కలిస్తే ఎంత, విడిపోతే ఎంత అనే దాంట్లో మాట్లాడుకోవడం చాలా అవమానకరంగా ఉన్నది. రాష్ట్రం విడిపోయిన తర్వాత భాను గారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం చేసుకోవాల్సిందే. కాబట్టి మాది మేము చేసుకుంటామని భీష్మించుకొని కూర్చుంటే అదొక అర్థం ఉంది. కానీ చైర్మన్షిప్ మాకు ఇస్తే మేము అంగీకారమే అనేది కొంచెం అసలు అది అక్కడే జరిగేటువంటి. మేము మొదటి నుంచి చెప్పేది ఒకటే, మేమే కండక్ట్ చేస్తాము, మేము మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మేమే కండక్ట్ అట్లా లేదు. ఫస్ట్ నుంచి చేసినా మేమే చేస్తామని అన్నారు. మాకు ఇవ్వండి, మేమే. అది అక్కడ ఏంటంటే మేమే కండక్ట్ కలిసిందని మేమన్నా కూడా ఉమ్మడిగా మేమే చేస్తాం. అది ఎందుకు అక్కడికే వస్తున్నాను, నన్ను చెప్పని కూడా మీరు ఇద్దరు చెప్తే అన్నదాన్ని కరెక్ట్ చేస్తున్నాను. కరెక్షన్ కాదు.
నేను అనేది ఏంటంటే 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాంట్లో రీఆర్గనైజేషన్ చట్టంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధీనంలో నడుస్తాయి, కానీ రిజర్వేషన్స్ ఇచ్చారు, ఆ రిజర్వేషన్స్ ఫాలో కావాలి. కానీ ఒకవేళ ఆ స్టేట్కి గనుక ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఆ స్టేట్ కు సర్వీసెస్ ఇవ్వదలుచుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ స్టేట్ కి సర్వీసెస్ ఇవ్వాలి, అవసరమైతే ఆ సర్వీసెస్ కి ఛార్జ్ చేయాలి. ఇది స్పష్టంగా రీఆర్గనైజేషన్ బిల్ లో చెప్పారు. ఆ బిల్ ఇది ప్రకారంగా మేమే కండక్ట్ చేయాలి. మేము అదే చెప్తున్నాము. ఒకవేళ మా మీద నమ్మకం లేకపోతే మీరు చేసుకోండి అంటున్నాము. మేమంటున్నది కూడా అదే సార్. ఇప్పుడు మీరు చెప్పింది మేము చెప్పింది ఒకటే అయింది. మీరు ఏమంటున్నారు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ప్రకారం వచ్చిన బిల్లు ఆధారంగా చట్టం ఆధారంగా వచ్చిన దాని ప్రకారం మేమే కండక్ట్ చేయాలని మీరు అంటున్నారు. ఒకవేళ మా మీద నమ్మకం లేకపోతే మాది మేము చేసుకుంటాం, ఇది మీరు చేసుకోండి అని చెప్తున్నారు. అసలు మేమే కండక్ట్ చేస్తాము అనే ప్రస్తావన ఎందుకు? మా రాష్ట్రం మా పరీక్షలు మేమే చేస్తాం అదే మొండికేస్తే అయిపోతుంది. మీరే ఇప్పుడు ఆ రాష్ట్రం కనుక అడిగితే చెయ్యాలి అని చెప్పి అసలు అడిగితే ప్రస్తావనే వద్దు కదా అని నేనంట. ఇప్పుడు అదే చెప్తున్నాం వాళ్ళకి. మేము అదే మాట నిన్న నుంచి మొదలెట్టారు. మొదటి నుంచి అదే చెప్పాము. వాళ్ళు ఎప్పుడైతే లేదు కంబైన్ ఇంటర్పోర్ట్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిన్న తీసుకున్నారు. చైర్మన్ గా ప్రకటించారు, నిన్న ప్రకటించారు. వైస్ చైర్మన్ గా చర్చలన్నీ విఫలమైనాక 15 రోజుల నుంచి దాదాపుగా మీరు కార్పొరేట్ గురించి మనం అనుకున్నాం. దీంట్లో ముఖ్యమైన సమస్య ఉందండి. మనం ప్రభుత్వాలు చైర్మన్ల కోణంలో ఆలోచిస్తున్నాం, విద్యార్థులు సమాన పోటీ అనే కోణంలో మనం ఆలోచించాలి. మొదటి సంవత్సరం వీళ్ళందరూ ఒకటే పరీక్ష పత్రం సమాన పరీక్ష ఎదుర్కొన్నారు. మీరు రెండో సంవత్సరంలోకి వచ్చేసరికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు 2 వేరు పత్రాలు ఇస్తే ఆ పోటీలో ఉన్నటువంటి ఆ ఒకటే బ్యాచ్కి 2 రకాల కొలమానాలు 2 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పదు. భానుగారు ఒకటే విషయం. ఇప్పటికి వచ్చేసరికి మీరు 1వ సంవత్సరం వాళ్ళకి విడిగా జరపవచ్చు, అది వేరే విషయం. ఒకటే బ్యాచ్ సగం పోటీ. రెండవది కార్పొరేట్లకు తెలంగాణలో లేవని కాదు, అంత పెద్ద వాళ్ళకి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు అక్కడ కూడా రాస్తున్నారు. మీరు చైర్మన్ ఒక్క నిమిషం, మీరు చైర్మన్ మార్చినంత మాత్రాన విద్యా వ్యవస్థను మొత్తం పయనించి ఏం ప్రక్షాళన చేయబోవడం లేదు. అందువల్ల చైర్మన్ గిరి నేనేం ఆంధ్రప్రదేశ్ పట్టుబట్టి తీరాలని నేనేం ఎందుకు అది పట్టుబడుతున్నారో కూడా అంత అనవసరమైన విషయం. పరీక్షలు ఉమ్మడిగా ఈ ఒక్కసారికే కదా, ఈ ఒక్కసారికే అనుకుంటూ ఎట్లయినా జరపాలని ఈ ఒక్కసారి కోసం ఎందుకు ఇంత చేయాలి? రెండు తల్లిదండ్రులు పిల్లలు ఈ రోజున విద్యారంగంలో ఈ రోజున ఉన్న పోటీ భానుగారికి కూడా తెలుసు. ఒక పేరెంట్ గా తల్లిదండ్రులు పిల్లలు పరీక్షలు ఎంత గందరగోళంగా ఉంటుందనే విషయం. దాంతో చెలగాటం ఇంత ఆడాల్సిన అవసరం ఉందా? గవర్నర్ కూడా ఏం చేస్తారు? గవర్నర్ పెట్టుకొని పోనీ ఈ ఒక్కసారికి అన్ని విశ్వవిద్యాలయాలకు ఆయన కదా చైర్మన్. గవర్నర్ కూడా ఏం చేయరు. గవర్నర్ ఏం చేయరు అంటే ఆయన చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ నా డాక్టర్ కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసింది. ఏముంది పెద్ద తేడా? రాష్ట్రాలు విడిపోయినాయి నాకు నాకేముండదు సార్, మామూలు మధ్యతరగతి ఉండదండి. సార్ భానుగారు చాలా ప్రజలకు ఏం లేదని మనం చెప్పేస్తుంటాం, ప్రజలు ఆనందంగా ఇక్కడ కూర్చొని చెప్పేవాళ్ళం కాదు. ఒక స్థాయిలో వాళ్ళకి మాకు గ్రౌండ్ లెవెల్ ఏమున్నది, ప్రజల్లో ఏమున్నది స్థాయిలో వాళ్ళకి ఉండదు. మామూలు లేదు. మేము గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళము. అక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి గవర్నమెంట్ ఇంటర్మీడియట్ చదువుతున్న తీసుకోమనండి. గజిబిజి అవసరం అని చెప్తారేమో. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గజిబిజి అవసరం అని ఏ పేరెంట్ అయినా చెప్తారేమో, మీరు అడగమనండి. ఎంత నెల రోజులు నేను అనేది చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారంగా ఫాలో కావాలి. మీరు అలా చేయకుండా 2 రకాల మేము కండక్ట్ చేస్తాము. ఒకటి మాకు చట్టం హక్కు ఇచ్చింది, మీకు లేదేమో క్లారిటీ. మీ ప్రభుత్వం దయచేసి ఒక మాట భానుగారు, లెట్ మీ హలో ప్లీజ్. ఇప్పుడు మీ ప్రభుత్వానికి క్లారిటీ లేదేమో కానీ న్యూట్రల్స్ గా ఉన్న మా అందరికి క్లారిటీ ఒకటే. మేము కూడా సమర్థిస్తున్నాం. ఒకసారి విడిపోయాం చేసేసుకోండి, ఎవరిది వాళ్ళు చేసేసుకోండి అని మేము చెప్తున్నాం. బట్ మీరు అలా అనకుండా ఇస్తే మాకు పెత్తనం ఇస్తే చేస్తాం కంబైన్, లేదు అంటే మీ దుకాణం మీదే, ఇట్లా మాట్లాడడం వల్ల టెన్షన్ ఒకటి గందరగోళం వస్తుంది. ఒక పాయింట్. రెండోది
ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చొరవ తీసుకొని ఇంతో పరిష్కరించే దృష్టిగా వెళ్లాల్సిన గవర్నర్ గారు ఏం చేస్తున్నారంటే మరి ఆయన ఇక అంటే ఎక్కువ ఆయన మాట్లాడకూడదు. మంచిగా ఉండాలి అనేది గవర్నర్ గారు కూడా మాట్లాడారు. ఒక్క నిమిషం టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు సుమన్ గారు లైన్ ఉన్నారు. సుమన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ ఫైన్ ఫైన్. ముందుగా ఒక ప్రశ్న, ఈ ఇంటర్ పరీక్షలకు సంబంధించి గందరగోళం కొనసాగుతోంది కదా, అదే మా భానుప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడే, బోర్డు చైర్మన్ పదవి లేదు పరీక్షలు నిర్వహించే బాధ్యత మాకు అప్పచెబితే ఉమ్మడిగా నిర్వహించడానికి మేము సిద్ధం, అలా కాని పక్షంలో విడివిడిగా నిర్వహించుకుంటామనే 2 వర్షాలు ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి? రాష్ట్రాలు విడిపోయినాయి, మాది మేము నిర్వహించుకుంటాను ఒకటే మాట మీద ఉండొచ్చు కదా అనేదే మేమంటున్న మాట. మీరేమంటారు? ఎవరంటున్నారండి? విడివిడిగా రాష్ట్రాలు విడిపోయినప్పుడు పరీక్షలు కూడా విడిగానే నిర్వహించుకుంటామని చెప్పొచ్చు కదా స్పష్టంగా. అలా కాకుండా బోర్డుని మా ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా అయితే ఉమ్మడిగా నిర్వహించడానికి ఓకే అనే రెండో మాట ఎందుకు? ఇప్పుడు ఒకటండి, చాలా స్పష్టంగా మొదటి నుండి చెప్తూనే ఉన్నాం మేము, 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి అన్నింటిలో విభజన జరగాలి. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్నటువంటి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల నుండి మొదలుకొని విద్యా సంస్థల వరకు అన్ని కూడా విభజన జరగాలి, ఎవరి పరీక్షలు వాళ్ళు నిర్వహించుకోవాలనేటటువంటి వాదన మేము మొదటి నుండి తీసుకొస్తా ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎక్కడ కూడా మాకు సహకరించే పరిస్థితిలో లేదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం తప్పితే ఇంకొకటి కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళ పాలన వాళ్ళు, మా పాలన మేము చేసుకుని కొంచెం మంచిగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందించే దిశగా ముందుకు పోవాలి తప్పితే ఈ రకంగా గొడవలు పడే దిశగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. సుమన్ గారు మీరు అనేది కూడా కరెక్ట్, మేము అదే చెప్తున్నాం. ఒక్కసారి విడిపోయిన తర్వాత ఇవాళ కాకపోతే రేపైనా ఎవరి వాళ్ళు చేసుకోవాల్సిందే. విషయం మర్చిపోతున్నారు, 10 ఏళ్ల పాటు ఉమ్మడిగా ఉన్నత విద్యారంగంలో కలిసి చేయాలని ఒక అంశం ఒకటి ఉంది. దాన్ని ఎలా అమలు చేయాలి? దాని ప్రభావం ఏంటి విద్యారంగం మీద, తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద? దానికి ఒక సహేతుకమైన పరిష్కారం చూడాల్సిన అవసరం లేదా? సహేతుకమైన పరిష్కారం చూడాల్సిన బాధ్యత 2 ప్రభుత్వాల మీద, గవర్నర్ మీద, కేంద్రం మీద లేదా? రెండవది మామూలుగా మాతృ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ ఈ చర్చలు ఎన్ని జరిగినా మాతృ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు అన్నప్పుడు వాళ్ళు ఉంటారని కాదు, మా భూభాగంలో ఉన్న ఏ అనే మాట. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత వరకు ముఖ్యమైన చాలా సంస్థలు హైదరాబాద్లో ఉండే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రతి అంశంలో కూడా వివాదం దాని ప్రకారం మీ ఆర్గ్యుమెంట్ లాజికల్ గా కరెక్ట్ అయినా కూడా, అంటే నా ఒపీనియన్ ప్రకారం విడిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళు చేసుకోవడం అనేది ఉభయ తారక. అలా చేయాలి, ఇలా అయితే ఓకే, ఇలా కాకపోతే ఇట్లా. ఒక్క నిమిషం ప్లీజ్, అంటే కొంచెం అక్కడ కేంద్రంలో ఏం జరుగుతుంది అనేది. సుమన్ గారు, ఈ విషయంలో కేంద్రం జోక్యం కోసం మొన్న మీరు మీ ఎంపీలందరూ వెళ్ళి కలిశారు కదా, కేంద్రం నుంచి ఎందుకు స్పష్టత రావడం లేదు ఇటువంటి విషయాల్లో? మిమ్మల్ని ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి సందర్భంగా చాలా స్పష్టంగా ఒక 5-6 విషయాలు చెప్పినామండి. ఒకటి, 2 రాష్ట్రాలకు కూడా క్యాడర్ అలొకేషన్ జరగలేదు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల విషయంలో. ఆ 2 రాష్ట్రాల అభివృద్ధి కూడా కుంటుపడతాం. మేము ఒక్క తెలంగాణ గురించి మాట్లాడలే, మేమంత సంకుచితంగా ఏం లేవు. 2 రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడినాం ప్రధానమంత్రి గారితో. ప్రధానమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేసిండ్రు. 2 రాష్ట్రాలకు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను కేటాయించండి అని చెప్పినాం. 2 రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్తుందో, వాళ్ళకేమి ఇవ్వాలని చెప్పిందో, మాకేమి ఇవ్వాలని చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని మాత్రం చెప్పినాం. దాంతో భాగంగా తెలంగాణకు కొంత ట్యాక్స్ కన్సెషన్స్, స్పెషల్ ఇన్సెంటివ్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గ్రోత్ లో భాగంగా, అదేవిధంగా ప్రాణహిత చర్యలకు నేషనల్ స్టేటస్, ఈ రకంగా తెలంగాణకు కావాల్సిన కొన్ని అడిగినాం. ఎన్టీపీసీ 4000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ రామగుండం ఏదైతే రాబోతుందో దాని శంకుస్థాపన ప్రధానమంత్రిగా రావాలనుకున్నాం. ఇట్లా ఇది అడిగిన తప్పితే పెద్దగా మేము కూడా వేరే రకంగా మాట్లాడలేదు. కాకపోతే ఇవాళ సీమాంధ్ర మా సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ మేము ఎంత బ్రాడ్ గా ఉన్నామో వాళ్ళంతా బ్రాడ్ గా లేదు, చాలా సంకుచితంగా ఉన్నారు. ఇవాళ ప్రతి సమస్యను జటిలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి మేము మా ప్రభుత్వం కానీ చాలా ముందు చూపుతో దూరదృష్టితో అక్కడి ప్రజలకు కానీ ఇక్కడి ప్రజలకు కానీ ఇబ్బంది రాకుండా, అక్కడి విద్యార్థులకు ఇక్కడి విద్యార్థులకు ఇబ్బంది రాకుండా సామరస్య పూర్వక దూరంతో పోవాలని మేము అనుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు కూడా కలిసి వస్తే చాలా సమస్యలు
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిష్కారం అవుతుంది. దీనికి కేంద్రం కూడా అవసరం లేదు, రైట్ గవర్నర్ గారు కూడా అవసరం లేదు. రైట్ సుమన్ గారు ఇంకొక విషయము ఇరు రాష్ట్రాల మంత్రులు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు, ముఖ్యమంత్రుల దాకా కూడా అక్కర్లేదు. రైట్. అయినప్పటికీ కూడా వాళ్ళు కావాలని జటిలం చేస్తూ తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోకుండా కాలాలు కట్టబెట్టి మమ్మల్ని ప్రజల్లో బదనం చేయాలని, తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు పోవద్దని వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు. రైట్ మిత్రమా ఇంకొక విషయం సుమన్ గారు రాజకీయాల గురించి ఎక్కువ విమర్శించాయని వాళ్ళు సహకరిస్తే మంచిదని నేను కోరుతా ఉన్నా. రైట్ ఇంకొక విషయము, నిన్న సాయంత్రం మీరు ప్రైమ్ మినిస్టర్ కలిశారని తెలిసింది. మీరు ఒక్కరే కలిసారా, ఇంకెవరైనా ఉన్నారా? నిన్న కాదండి, అది మొన్ననే మా ఎంపీలమంతా కలిసినటువంటి సందర్భంలో నేను కూడా ప్రత్యేకంగా మా ఎంపీల బృందం తర్వాత మళ్ళీ ఇండివిజువల్ గా అదే సందర్భంలో కలిసి నేను మొట్టమొదటిసారిగా విద్యార్థి నాయకుల నుండి ఇక్కడ పార్లమెంట్ రావడం జరిగింది. చిన్న వయసులో యంగెస్ట్ పార్లమెంట్ మెంబర్ గా మా రాష్ట్రంలో ఉన్నాను. నా నియోజకవర్గానికి కొంత ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అదే రోజు సాయంత్రం కలిసారా? ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో మూతపడి ఉంది, దాన్ని పునరుద్ధరించాలని చెప్పినాం. గతంలో 1977-78 ప్రాంతంలో ఎన్టీపీసీ శంకుస్థాపనకు అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు రామగుండం అంటే ఒక మాట మీరు కూడా కలిసారా? తర్వాత స్టేట్ ఇష్యూస్, నా నియోజకవర్గ సమస్యలు నేను వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా రైట్. అంటే మీరు విడిగా అపాయింట్మెంట్ తీసుకున్నారా ప్రైమ్ మినిస్టర్ గారిని? లేదండి, అందరం కలిసి తీసుకున్నాము. ఆ కలిసి తీసుకున్నటువంటి సందర్భంలోనే నేను కూడా రిక్వెస్ట్ చేసి నియోజకవర్గ సమస్యలు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే. రైట్ సుమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడ చాలా మంది ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదు అని అంటున్నారు కదా, ఒక సింగిల్ గా ఒక ఎంపీ అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది గొప్ప విషయం, అందుకని అనుకున్నాను నేను. సో మీరు ఆ టైంలో తీసుకున్నారనేది క్లారిటీ వచ్చింది. రైట్ సుమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కానీ ఇప్పుడు ఇందాక కేంద్రం పాత్ర, ఆంధ్రప్రదేశ్ పాత్ర ఒకటి, సరే ఇవి రెండు వివాదాల్లో రెండు పక్షాలు కాబట్టి వీటి మధ్య ఉండొచ్చు. కేంద్రం పాత్ర ఏంటని ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోవడం ప్రధాన ఇద్దరు మేము అంగీకారానికి వచ్చామని చెప్తుంటే కూడా దానికి ఆమోద ముద్ర వేయడానికి కేంద్రం ఎందుకు ఆలోచన చేస్తుంది? ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ప్రధానమంత్రి చాలా చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంటే చంద్రబాబుతో హాట్ లైన్ ఉంటే ఉండొచ్చు, మనం చెప్పలేం. కానీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్ వాదనకు సంబంధించి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ విషయంలో ఇంకొక చిన్న విషయము, ఇప్పుడు పిల్లలు ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తోనే లింక్ అప్ అయ్యలేరు, ఎంసెట్ కోచింగ్ పోతున్నారు. ఈ ఎంసెట్ అయిపోగానే వాళ్ళు ఉమ్మడి ఎంసెట్ ఉంటుందా, మళ్ళీ కౌన్సిలింగ్ ఎంసెట్ ఉంటుందా, మళ్ళీ కౌన్సిలింగ్ ఉమ్మడి ఉంటుందా, మళ్ళీ మాకు ఎక్కడ సీట్ వస్తుంది, ఇవన్నీ కూడా లింకప్ అయి ఉన్నాయి. అసలు వీటి విషయాలలో ఇప్పటికి నేను ఎందుకు చెప్తున్నా అంటే 20 లక్షల మంది పిల్లలు ఇవాళ ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయగానే వాళ్ళది అయిపోదు. ఎంసెట్ రాసే వాళ్ళందరూ కూడా ఎంసెట్ ఎట్లా రాయాలి, రాసిన తర్వాత దానికి సీట్ ఎట్లా రావాలి, కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుంది అనే వరకు దీన్ని ముడిపడి ఉన్నది. ఈ విషయాలలో కూడా క్లారిటీ లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సపరేట్ ఎవరిది వాళ్ళు చేసుకోవడం వల్ల ఎక్కడ ఎంసెట్ అక్కడ ఉంటుంది, ఎక్కడ క్లారిటీ కౌన్సిలింగ్ అక్కడ చేస్తారు. ఇష్టం లేని వాళ్ళు అవతల రాష్ట్రాలలో పోయి కూడా, మెరిట్ ఉన్న వాళ్ళు అవతల రాష్ట్రాల్లో పోయి కూడా అవకాశాలు ఉంటే జయనేతలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ అనేది, ఒక విజన్ అనేది వాళ్ళు పెట్టుకోకుండా, ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకుండా ఈ క్లాషెస్ పెంచుకొని చేయడం వల్ల, కానీ చట్టాన్ని తయారు చేసి విభజన బిల్లును రూపొందించిన కేంద్ర ప్రభుత్వం మీద దాన్ని అమలు చేయించే బాధ్యత కూడా ఉంటుంది కదా. చట్టం ఏదైనా వీళ్ళిద్దరు కూర్చుంటే పరిష్కారం అయితే వాళ్ళకు మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు తిట్టిపోసుకున్నారు, అసలు విభేదాలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు నమ్మకాలు లేకనే కదా విడిపోయింది. విడిపోయినప్పుడు విడగొట్టింది మీరు, విడిపోతా ఉన్నారు కాబట్టి మీరు విడగొట్టారు. విడగొడుతూ ఇలా ఉండండి చట్టం తయారు చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత మీది. కేసీఆర్ గారు కోరుకున్నది చంద్రబాబు నాయుడు గారు వినకపోయినా, చంద్రబాబు నాయుడు కోరుకున్నది కేసీఆర్ గారు వినకపోయినా, లేదు ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు ఎందుకున్నారు? చట్టం తయారు చేసింది మీరు ఇన్ ద సెన్స్ కేంద్రం, అక్కడ మోడీ గారు ఉండొచ్చు, మన్మోహన్ సింగ్ ఉండొచ్చు, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీది లేదా మీ గవర్నర్ది. ఎవరికి వాళ్ళు షో చూస్తుంటే వీళ్ళు రోడ్డు మీద కొట్టుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగిన తర్వాత చట్ట ప్రకారం వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళు కూర్చొని పరిష్కారం భోజనాలు పెట్టుకోవాలా, లేకపోతే రోజు ఇద్దరు కలిసి డిన్నర్ లంచ్ పరిష్కారం చేయాలని చట్టం లేదు. కేంద్రం ఎందుకు లేదు? మీ మంత్రులే మాట్లాడతారు, వెళ్ళి కడిగితే మీరు మాట్లాడుకోండి, మాకు సంబంధం అన్నట్టుగా మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యం. అదే అయితే అంగీకారం కుదిరింది, ఎందుకు అమలు చేయడం లేదు? ఇప్పుడు వాటిలో చొరవ తీసుకోరు, చాలా బాధ్యత రాహితంగా. ఎట్లుందంటే మీరు కొట్టుకోండి, మధ్యలో మేము మెల్లగా ఎదుగుతాము అనే ఒక పొలిటికల్ ఇదైతే కనబడతా ఉంది. ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా స్పష్టంగా బీజేపీ పొలిటికల్ స్టాండ్ అనేది అక్కడ కనబడతా ఉంది.
లేని ఫిట్టింగ్ పెట్టగానే మీరు ఫిట్టింగ్ కాదు, వాస్తవమే అట్లా ఉంది మీరు చేస్తున్న వైఖరి. పదే పదే ఒక అడిగినటువంటి 2 ఆప్షన్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ అడిగారు. మేము 2 ఆప్షన్స్ ఇవ్వట్లేదు, మేము ఒకటే ఆప్షన్ చెప్తున్నాము. అదేంటంటే చట్టం ఏం చెప్పిందో, రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్పిందో దాని ప్రకారంగా పోదాం. నేను అదే అది చేయాల్సింది బాధ్యత ఒకవేళ- మీరన్నా దానికి మేము చెప్పేది ఏముంది? కానీ మేము 2 ఆప్షన్స్ ఇవ్వట్లేదు అంటున్నాం. పేపర్ మీదే ఉండే మేము 2 ఆప్షన్స్ ఇవ్వట్లేదు, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా మేము 2 ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఒకటో ఆప్షన్ ఏంటిదంటే చట్టం చెప్పింది మేము కండక్ట్ చేయాలి, వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ మేము చేసిన సర్వీసెస్ కి ఛార్జ్ చేయాలి, అయితే దాని ప్రకారంగా పోవాలి. లేకపోయినట్టయితే మీరు కండక్ట్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదనేది చెప్తున్నాం. మేము యాక్చువల్లీ ఫ్రీడమ్ ఇస్తున్నాం, మీరు కండక్ట్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. చట్టానికి ఇంటర్ప్రిటేషన్, చట్టానికి వ్యాఖ్యానం చెప్పడం కలిసి చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కలిసి చేస్తే తెలంగాణ విద్యార్థికి ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన విద్యార్థికి ఏ పేరు మీద ఇస్తారు సర్టిఫికేట్? కలిసి చేస్తే, ఉమ్మడిగా చేస్తే, లేదు ఏపీలో రాసిన విద్యార్థికి ఏమని ఇస్తారు? వాళ్ళకి ఏపీ ఇంటర్ బోర్డు అంటే వాళ్ళకి నష్టం లేదు. అట్లా చాలా ఉంటాయి. అదేదో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ఉంటుంది అనుకో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ అనే ఉంటది, దాంట్లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే ఉంటది కదా. అలాంటప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ కోసం విడివిడిగా ఇచ్చుకోలేదు కదా ఉమ్మడిగా ప్రవేశాలు చేసినప్పుడు. అదేదో కూర్చొని మాట్లాడుకుని బాబు ఇది కుదరదు అని ఒక మాటతో ఉంటే సరిపోతుంది. లేరండి ఇద్దరు, సడన్గా లేరు. ఒకటి పొలిటికల్ పెత్తనం కోసం ట్రై చేస్తున్నారు, 2 కార్పొరేట్ కాలేజీని గ్రిప్ లో పెట్టుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీలో ఒక ఆయన అక్కడ మంత్రిగా ఉన్నాడు, ఆ మిగతా వ్యవహారం మీద మా దగ్గర గ్రిప్ లో ఉంటే బాగుంటుంది అనేది మీ ఆలోచనగా కనపడుతుంది తప్ప పిల్లల ఆలోచన. కార్పొరేట్ గ్రిప్ తగ్గిపోయి ఇప్పటికిప్పుడు ఏదో ప్రజాతంత్ర విద్యా విధానం వచ్చేది ఏమి ఉండదు. గ్రిప్ అంటే అందుకోసం రాజకీయ గ్రిప్ పట్టుకు సంబంధించిన అంశం మాత్రమే ఇది. రైట్. మనం ఇంకొక అంశంలోకి వెళ్తే రవి గారు, రుణమాఫీకి సంబంధించి దురదృష్టం ఏంటంటే ప్రభాకర్ చౌదరి గారు మరి లేవలేదు, ఆయన ఆలస్యమైంది, ఆయన రాలేదు. అక్కడేమో ఆయన రాత్రి అంతా అరెస్ట్ అయ్యి పాదసారథి గారు ఇంకొక 5 నిమిషాలు వస్తామని చెప్పారంట. సో ఎనీవే, మనం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రుణమాఫీ నిన్నంతా చర్చలు చేశాం కదా. ఓవరాల్ గా అనాలిసిస్ మీకు ఏమనిపిస్తుంది? ఒకవైపు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు వాళ్ళు, వీళ్ళేమో ఆనందోత్సాహాలు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, వీళ్ళు నిన్నంతా సంబరాలు, ఇవాళ కూడా సంబరాల కార్యక్రమాలు ప్రకటించారు వాళ్ళు. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు చెప్పండి మనం చేసిన ఘనకార్యాన్ని, జనభూమి కార్యక్రమంలో కూడా పేర్లు చదివి వినిపించాలని చెప్పి ఈయన ఒక పిలుపునిచ్చారు. ఆయనేమో ఇది పచ్చి మోసం దగా, సాక్షిలో అనుకుంటా పబ్లిక్ గా పచ్చి దగా అని పత్రికలు పెట్టారు. అంటే వీళ్ళది కొంచెం పొలిటికల్ ఇది కూడా ఉంటుంది కాబట్టి నేను అది చెప్తాను. అంటే నమస్తే తెలంగాణ, విశాలాంధ్ర ప్రజాశక్తి, సాక్షి, నమస్తే తెలంగాణ కూడా పొలిటికలే కదా, పొలిటికల్ యాంగిల్ ఉంటుంది వాళ్ళకి. సో మిగతా వాటికి ఇది ఉండదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎనీవే మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒకటి నిజం కదా, బాగా ఆలస్యం అయిన తర్వాత పాక్షికంగా నిధులు లేకుండా ఒక ప్రకటన చేశారు. దీంతోనే పండగ చేసుకోవాలనేది తెలుగుదేశం వాళ్ళ వైఖరి. అసలు ఏమి చేయలేదు, మేము ముందు నుంచి చెప్తున్నాం, అబద్ధం అది అనేది వైఎస్ఆర్ పార్టీ వైఖరి. వాస్తవం ఏంటంటే నిన్న ఆయన చెప్పింది బాగా కుదించిన దించిన ఒక అంచనా. అది ఎక్కడ 80 లక్షల దగ్గర నుంచి మొదలై 40 లక్షల దగ్గరికి వచ్చి అందులో 50,000 లోపు ఉన్న వాళ్ళు అనేవాళ్ళు 22 లక్షల చిల్లర ఉంటారని చెప్పి ఒక లెక్క చెప్పారు. మిగతా వాళ్ళకేమో స్టడీ చేసి ఉంటారు కదా, దాన్ని చేశారు కదా, చేశారు. మిగతా వాళ్ళకు 80 లక్షల నుంచి 40 లక్షలకి కుదించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రీజన్ చెప్పారు. అంటే ఆ రీజన్ సహేతుకంగా అనిపించలేదా? మొదటి విషయము అది చాలా ఆలస్యమైంది, ఒక 6 నెలల మొదటి మాట రైతులకు అయింది. ఇప్పుడు చెప్తున్న దానికి కూడా నిధులు ఆయన చూపించలేదు. మేము లేఖలు ఇస్తాము, 10వ తారీఖు లోపల చెల్లిస్తామంటున్నారు. చెల్లించిన తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో చర్చ సాధ్యం. మిగిలిన 40 లక్షల ఖాతాలకు సంబంధించి మేము జన్మభూమిలో తేలుస్తాము, ఆధార్ కార్డుతో ఇంకో దాంతో లింకప్ చేస్తాం, ఇలాంటి మాటలు చెప్పారు. అంటే ఆచరణకు సంబంధించి ఇంకా చాలా భాగం మిగిలింది. సగభాగం అంటే సగభాగం ఖాతాలు అసలు అంటుకోలేదు, అవన్నీ గ్రామాల స్థాయిలో తేల్చాలి. ఈ తేల్చిన సగభాగానికి కూడా నిధులు ఇవ్వడం లేదు. 5,000 కోట్లు మొదట ఏవైతే కేటాయించారో 5,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు 4,000 కోట్లకు చెక్ ఇచ్చేశారు మొదటి రోజే. ఇప్పుడు ఈ 5,000 కోట్లు దాదాపు అంతే. అంటే ఇక్కడ రుణాల మొత్తం ఏమో చాలా తక్కువ. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మనం చూడాలి. ఇక్కడ కూడా 4,000 కోట్లు ఇచ్చాక కూడా అప్పులు ఇవ్వట్లా బ్యాంకులు. అందువల్ల రైతు